దేవుని నామానికి మహిమ కలుగును గాక. నేటి దినపు వాగ్దానంతో మీ ముందుకు రావడానికి ప్రభువు సహాయం చేస్తూ ఉన్నారు పిల్లరా. అపోస్తుల కార్యం 10వ అధ్యాయం 36వ వాక్యం. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. అవును ప్రియ దేవుని పిల్లరా, మనం ఆరాధించుతున్నటువంటి దేవాది దేవుడు సకల సృష్టికి కూడా దేవుడై ఉన్నారు పిల్లరా. ఆయన భేదములు లేనటువంటి దేవుడు పిల్లరా. ఎవరు ఆరాధిస్తే వారికి దేవుడుగా ఉండటానికి ఆయన ఇష్టపడే దేవుడై ఉన్నారు. ఎవరైతే ఆయన అంగీకరిస్తారో వారందరి పక్షంగా ఆయన కృప చూపుటకు సమర్థుడైన దేవుడని ప్రభువు పేరట మీకు మనవి చేస్తున్నాను. నేటి దినాన్న నా అవసరతను ఎవరు తీర్చగలరు, నా కష్టాన్ని ఎవరు తీర్చగలరు, నాకెవరు సహాయం చేస్తారనుకుంటున్నావేమో. దేవుని బిడ్డ, నీ జీవితంలో ప్రభువు నీకు దేవుడుగా ఉన్నాడని సత్యాన్ని నువ్వు మర్చిపోవద్దు. ఆయన నువ్వు బ్రతిమలాడగలిగితే, ఆయన వెతకగలిగితే నిశ్చయముగా నీకు, నీ పక్షంగా, నీ కుటుంబ పక్షంగా అద్భుతమైన కార్యాలను జరిగించడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. అట్టి కృప కలిగినటువంటి దేవదేవుని మనం కలిగి ఉన్నామనేటువంటి సత్యాన్ని మీరు మరవద్దని ప్రభువు పేరట మీకు మనవి చేస్తూ ఆయన కృప పొందుతూ ముందుకు సాగుదాం. దేవుడు ఈ మాటను బట్టి మనం దీవించును గాక. ఆమేన్.